నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే రెండో అంశం ఏంటంటే ఇది కూడా భూమి మీదే. చాలా మంది నాకు క్లయింట్స్ కాల్ చేస్తున్నారు. వాళ్ళ సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో కుటుంబాలలో భూ తగాదాలు ఎందుకు ఎక్కువయ్యాయి? ఈ భూ సమస్యలను సామరస్యంగా పరిచుకోవడం ఎలా? మంచి క్వశ్చన్. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీ భూముల్లో సమస్యలు వస్తే దానికి ఒకటే ఒక మెయిన్ పాయింట్ చెప్తా. ఏడిఆర్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఏడిఆర్. ఫస్టే మీకు భూముల్లో సమస్యలు వస్తే, మీ భూమిని ఎవడైనా కబ్జా చేస్తే మీరు అప్పుడే స్టార్టింగే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళకండి. దీంట్లో మీడియేషన్ ఉంటుంది. మీడియేటర్ అంటారు, మధ్యవర్తిని సంప్రదించండి. 4 పెద్ద మనుషులను కూర్చోబెట్టండి. మీ సమస్యని పరిష్కారాన్ని, కుటుంబంలో కదా ఎవరైనా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఏమైనా భూ సమస్యలు ఉంటే ఏడిఆర్ అంటారు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని. ఇది పెద్ద మనుషులు 4 పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే 190% సమస్య తొలగిపోతుంది. అలా కాకుండా కొంతమంది ఆవేశంలో డైరెక్ట్గా ముందరే కోర్టుకు వెళ్ళిపోతారు. అది కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీడియేషన్, మధ్యవర్తనం చేయాలి. కన్సిలియేషన్ అంటారు, అర్థమైందా? ఇది చేసుకుంటూ పెద్ద మనుషుల మధ్యలో సమస్య కానీ పరిష్కారం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా కాకపోతే ఆర్బిట్రేటర్ అంటారు. ఆర్బిట్రేటర్ అంటే డైరెక్ట్గా ఒక పర్సన్ని పెట్టుకుంటే అతనే ఇన్వాల్వ్ అయ్యి అతను ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తారు. మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మీరు వెంటనే తక్షణమే ఒక లాయర్ని అపాయింట్ చేసుకోవాలి. న్యాయవాదిని కానీ మీరు అపాయింట్ చేసుకుంటే మీ సమస్యలు న్యాయవాదే పరిష్కారం చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడొక్కడ ఆస్తి తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు వేరే స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. మెయిన్ నెల్లూరు ఎక్కువ, విజయవాడ కూడా వస్తుంది. మెయిన్ కూడా వైజాగ్, అనంతపూర్ జిల్లాల్లోంచి చాలామంది భూ వివాదాలే ఎక్కువ. కుటుంబంలోనే ఫ్యామిలీ మెంబర్స్లోనే డిస్ప్యూట్స్, ఒకళ్ళు అన్నదమ్ముల మధ్య దాన్ని సరిగ్గా భాగాలు పంచుకోక, సరిగ్గా పార్టిషన్ చేసుకోక, ఆస్తుల్ని సరి సమానంగా చేసుకోక, ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. అది పూర్వీకుల ఆస్తిని దాన్ని ఎలా పంచుకోవాలనేది తెలియకపోతే మీరు మధ్యవర్తం ద్వారా, మీడియేషన్ ద్వారా, మీడియేటర్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా అయినా సరే ఒక లాయర్ని పెట్టుకొని మీరు మీ పరిష్కారం చేసుకునే ఆస్కారాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. దీన్ని ఏమంటారంటే సరిగ్గా ఏడిఆర్ అంటారు. ఏడిఆర్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. మీ డిస్ప్యూట్స్ని పరిష్కారం చేసుకునే మార్గాలు. ఇవి ఏమీ మీ వల్ల కాకపోతే అప్పుడు మీరు తక్షణమే సమీప కోర్టులో వెళ్ళి మీరు దావా వేసుకోండి. దావా వేసుకొని మీ భూమిలో ఎవరైనా కబ్జా చేస్తే ఫస్ట్ మీరు చేయవలసిన పని అంటే ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వేయండి. ఇంజెక్షన్ ఆర్డర్ వేస్తే, అది కూడా డైరెక్ట్గా పర్పస్చువల్ ఇంజెక్షన్ ఆర్డర్ వేస్తే, మీ భూమి అయితే కనుక మీ దగ్గరే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే మీకే ఎక్కువ ఆస్కారం ఉంది, మీరే గెలిచే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఎవడైనా గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ప్రూఫ్, కోర్టుకి ఎవిడెన్స్ చూపించాలి. కోర్టుకి డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూపించకపోతే మీరు కేసు గెలవడం కష్టమే. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి కోర్టే వెరిఫై చేస్తుంది, ఇది నిజమేనా కాదా, కరెక్ట్ అయినా కాదా అని. ఇవన్నీ పరిష్కారాలు చేసుకుంటే సగానికి సగం మీ భూ సమస్యలు పరిష్కారం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీలో, కుటుంబంలో భూ వివాదాలు జరిగినప్పుడు ముందుగా మీరు మధ్యవర్తుల ద్వారా, మీడియేషన్ ద్వారా ప్రయత్నం చేయండి. లేదంటారా ఒక లాయర్ని పెట్టుకుని ఆయన ద్వారా పరిష్కారం చేసుకునే ఆస్కారాలు ఎక్కువ. మీకే ఎక్కువ ఈజీగా అయిపోతుంది. మీరు అనవసరంగా కోర్టు కూడా వెళ్ళవలసిన పని లేదు. ఏది కానీ పక్షంలో మటుకు మీరు అప్పుడు సమీప కోర్టులో వెళ్ళి కోర్టులో కేసు వేసుకొని మీకు మీ భూమి వచ్చే ఆస్కారం ఉంటుంది. నమస్కారం. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.